నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్ కేసులు. అవగాహనతోనే క్యాన్సర్ నివారణ, టీకాతో పలు క్యాన్సర్లు దూరం. రోగ్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ర్యాలీ అవగాహన సదస్సు. నెల రోజుల్లో మల్టీపర్పస్ స్టేడియానికి శంకుస్థాపన. క్రీడాకారులకు ఎమ్మెల్యే వాసు తీపి కబురు. అందరి మంచి కోరుకునే మంచి వ్యక్తి మజ్జి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి, ఎమ్మెల్సీ సోము. ఘనంగా మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు. 300 మంది మహిళలకు చీరలు పంపిణీ. పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు హాజరైన ప్రముఖులు మజ్జికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం రోగ్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగ్సీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక ఏవి అప్పారావు రోడ్ రామాలయం వద్ద నుండి రాజమండ్రి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ధైర్యంతో క్యాన్సర్ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి మహిళా ప్రతినిధులు, రోగ్సీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పద్మా సజ్జా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చునని పేర్కొన్నారు. ధూమపానం, ఆల్కహాల్కు దూరంగా ఉండాలని, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామంతో పాటు ప్లాస్టిక్ మహమ్మారి వినియోగం మానాలని అన్నారు. ప్లాస్టిక్ కారణంగా అనేక క్యాన్సర్లు వస్తున్నాయని హెచ్చరించారు. స్త్రీలో వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించడం ద్వారా, తగిన చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ను తగ్గించుకోవచ్చునని అన్నారు. కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ప్రస్తుతం హెచ్పివి టీకా అందుబాటులోకి వచ్చిందన్నారు. 9 నుండి 14 ఏళ్ల లోపు వారు 2 డోసులు, 14 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు వారు 3 డోసులు వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా రక్షించబడతారని అన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ 10,000 రూపాయలని, ఈరోజు వ్యాక్సిన్ వేసుకున్న వారికి 8,000కే లభ్యమవుతుందన్నారు. వ్యాక్సిన్ ధర అందుబాటులోకి వస్తే క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం ఉత్తమమని అన్నారు. క్యాన్సర్కు మందులు ఉన్నాయని, ఆ వ్యాధి బారిన పడిన వారు ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పిడిమి విజయ్ కుమార్ మాట్లాడుతూ వైద్య శాస్త్రం ఎంతో ప్రగతి సాధిస్తుందని, అన్ని రకాల వ్యాధులకు మందులు కనుగొంటున్నారని అన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే చికిత్సతో నయం చేసుకోవచ్చునని అన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ మాటూరి మంగతాయారు మాట్లాడుతూ వ్యాధి నియంత్రణ అనేది చాలా ముఖ్యమని అన్నారు. అవగాహన, చైతన్యంతో ఎయిడ్స్ మహమ్మారిని నియంత్రించగలిగామని, అదే చైతన్యంతో క్యాన్సర్ను కూడా నియంత్రించగలమని అన్నారు. కోయన కుమారి మాట్లాడుతూ టీకాలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోగ్సీ కార్యదర్శి డాక్టర్ లలిత కె, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీత పరంకుశం, కోశాధికారి డాక్టర్ వర్ధిని సిహెచ్, సహ కోశాధికారి డాక్టర్ జ్యోత్స్న ఏ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సీరా లక్ష్మి, కోమండోరి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4th అనేది ప్రపంచంలోనే క్యాన్సర్ అవగాహన సదస్సుల కోసం కేటాయించబడింది. చాలా ఇంపార్టెంట్ రోజు అని మనం అనుకోవచ్చు దీన్ని. సో ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీన్ని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే 2nd ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు.
కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ప్రివెన్షన్లో భాగం ఏంటంటే మన అధికంగా యువత కానీ చాలామంది అలవాట్లకి గురవుతున్నారు. ధూమపానము, ఆల్కహాలు, నెక్స్ట్ ఏంటంటే జీవనశైలి విధానం, అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, అధికంగా స్థూలకాయానికి గురవటము, నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటము, క్యాన్సర్ టీకాల గురించి అవగాహన లేకపోవటము, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండటము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయని మనం గుర్తించాలి. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, జీవనశైలి విధానాన్ని మెరుగుపరుచుకోవాలి, అనవసరమైన అలవాట్లు డెఫినెట్గా ఏంటంటే తగ్గించుకోవాలి. ధూమపానం, ఆల్కహాలు చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. మగవారిలో చూసుకున్నట్లయితే నెంబర్ 1 క్యాన్సర్ లంగ్ క్యాన్సరు, తర్వాత ఓరల్, తర్వాత ప్రోస్టేటు. లేడీస్లో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, గర్భాశయంలో వచ్చే లోపల పొర క్యాన్సరు, అండాశయ క్యాన్సర్లు. ఈ విధంగా మనుషుల్ని మన భారతదేశంలో ఎఫెక్ట్ చేస్తున్నాయి క్యాన్సర్లు అనేవి. మనం పొద్దున్న లేచేటప్పటికి ఏదో క్యాన్సర్ వార్త వింటూనే ఉన్నాము. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మనకి పూర్తిగా తెలియపోయినా కానీ చాలా మటుకు ప్రివెంట్ చేసుకోగలుగుతాము. అలాగే ఎర్లీ డిటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. నియర్ నార్మల్ క్యూర్ లభించవచ్చు ఎర్లీ డిటెక్షన్తో. అలాగే వచ్చిన వారికి కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. మెడికల్ థెరపీలు కానీ, కీమోథెరపీలు కానీ, రేడియేషన్ కానీ, పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్స్, ఇమ్యునోథెరపీలు, ఇలాంటివన్నీ కూడా చాలా ఆధునిక వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి. సో అవి మనం అవగాహన కలిగిస్తే క్యాన్సర్ వ్యాధిని పడిన జనాభా ఏంటంటే కృంగిపోకుండా వాళ్ళకు ధైర్యాన్ని, భరోసాన్ని ఇవ్వచ్చు. అలాగే క్యాన్సర్ టీకా గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి తప్పనిసరిగా అందరూ అవగాహన కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల అందరికీ తెలియజేయాలి. బాలబాలికలు ఇద్దరికీ కూడా 9 ఏళ్ల నుంచే ఈ టీకాలు అనేవి ఇస్తే కనుక చాలా క్యాన్సర్లు మనం జయించవచ్చు. బట్ ఏంటంటే పూర్తిగా అంత మనకి ఎందుకు వస్తుందనేది అవగాహన లేదు కాబట్టి కొన్ని కారణాలు మాత్రం జయించినా కూడా చాలా మట్టుకు మనం ఈ క్యాన్సర్ అనే వ్యాధిని మన సమాజం నుంచి దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మంగతాయారు, లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళా ప్రతినిధిగా వచ్చాము. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఐఎంఏ వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా తృప్తిగా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కుదిపేస్తున్న, ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఇది క్యాన్సర్ అన్నది. కానీ నివారణ చేసుకోవడం కూడా చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే, కేర్ తీసుకోగలిగితే దీన్ని నివారించడం కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుందని వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకని క్యూర్ అంటే వచ్చిన వాళ్ళకి దాన్ని క్యూర్తో పాటు అవగాహన కార్యక్రమం రాకుండా ఏ రకంగా మనం తీసుకోవాలి మరి చెప్తూనే ఉన్నారు. 9 సంవత్సరాల వయసు నుండి కూడా ఈ టీకా తీసుకుంటే చాలా వరకు అది 99.9% వారికి ఇంకా లైఫ్లో ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో మనం ఏంటంటే వచ్చిన వారు ఏ రకంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అన్నది, అలాగే వచ్చిన వారు క్యాన్సర్ని ఏ రకంగా జయిస్తున్నారు అన్నది, కేర్ టేకర్స్ వాళ్ళు ఏ రకంగా వీరికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని దీని నుండి పడేస్తున్నట్టు, అలాగే ఇటువంటివన్నీ కూడా మనం అవగాహన తీసుకురావాలి. స్కూల్స్లోని, కాలేజీల్లోని, ఇంకా అనేక చోట్ల మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దీన్ని నివారించడం అంటే ఒకప్పుడు మలేరియా అంటే చాలా ఎక్కువగా ఉండేది, దాన్ని ఎంత పారద్రోలేరు ఈరోజు ఎక్కడా వినిపించట్లేదు. అలాగే మసూచిని పారద్రోలేరు. ఈ క్యాన్సర్ని కూడా కొంతకాలంలో మనం తప్పనిసరిగా దీన్ని నివారించగలము అన్న నమ్మకం మా అందరిలోనే ఉన్నది. సైన్స్ ఎంతో డెవలప్ అయింది. దాన్ని ఉపయోగించుకోగలిగితే, ప్రిలిమినరీ కేర్ తీసుకోగలిగితే దీని నుండి అందరూ కూడా బయటపడి ప్రపంచం అంతా కూడా అందరూ కూడా సుఖంగా ఉంటారని మేము ఆ హోప్తో ఉన్నాం. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాటిస్ఫాక్షన్ అండ్ అందరికీ కూడా ధన్యవాదాలు. మాతో కలిసి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నగరంలోని క్రీడాకారులకు, క్రీడాభిమానులకు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తీపి కబురు చెప్పారు. నగరంలోని క్రీడాకారులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నెల రోజుల్లో ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా దానవాయిపేట యూత్ ఆధ్వర్యంలో స్థానిక జాంపేట ఎంఆర్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న రంజాన్ 2026 సీజన్ 4ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఏబీడీ దానవాయిపేట యూత్ టీంలను పరిచయం చేసుకొని టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా స్థానిక విఎల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వివరించారు. పుష్కరాల నాటికి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అందుబాటులోకి తీసుకుని రావాలని కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. క్రీడాకారులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్వాహకులు సయ్యద్ అల్తాఫ్, ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ రంజాన్ కప్కు అఫీషియల్ స్పాన్సర్గా ఆల్ సెమీ గ్రూప్ ఎండీ అబ్దుల్లా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రోజుకి 4 మ్యాచ్లు చొప్పున నిర్వహించి ఈ నెల 10వ తేదీన ఫైనల్ ముగించి విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. మొదటి విన్నర్కు 25,000, రెండో విన్నర్కు 15,000, మూడో విన్నర్కు 5,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు కూడా అందజేస్తామని అన్నారు. ఈ టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న అబ్దుల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం పెద్దలు చాన్ బాషా, మహబూబ్ జానీ, మహబూబ్ ఖాన్, రఫీక్ రాజా, సయ్యద్ అబ్సరీ, నిర్వాహకులు పండు, ఎండి ఇమ్రాన్, గౌస్, చిస్టి తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. రంజాన్ కప్ 2026 అఫీషియల్ స్పాన్సర్ అల్సమీర్ గ్రూప్ అధినేత నా సోదరులు అబ్దుల్లా గారు, అలాగే ఆయనతో పాటు మా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తామన్నారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన టోర్నమెంట్. పవిత్రమైన రంజాన్ మాసంలో సుమారు 24 టీములతోటి నా మైనార్టీ సోదరులు ఆడుతూ ఉన్నారు. కిందటి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఆడారు. చాలా పోటీగా జరిగిన ఈ మ్యాచ్లన్నీ కూడా రోజుకి 3-4 మ్యాచ్లు అవుతూ ఉన్నాయి. మొత్తంగా 24 టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే, క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. ఈ యొక్క నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నేను మాటిచ్చున్నాను. దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే లారీ స్టాండ్ ఉందో, మోరంపూడి లారీ స్టాండ్ 14 కోట్లతోటి ఈ రోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీమ్ కింద తేవడం జరిగిందని చాలా గర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే డిపిఆర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి శాంక్షన్ అయినాయి. ఒక నెల వ్యవధిలో నేను ఎన్ఐ కమిషనర్ గారు మేము చర్చించుకున్నాం. నెల వ్యవధిలో టెండర్స్ కూడా పిలవడం జరుగుతూ ఉంది. పుష్కరాల లోపే ఆ మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని పూర్తి చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. అన్ని అవకాశాలు, ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రీడా హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులు క్రీడాకారులందరికీ కూడా ఒక మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ నగరంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా అందరికీ తెలియచేసుకుని అందరికీ ధన్యవాదాలు. యూత్ వీళ్ళ తరఫుగా ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ మేము క్రీడని ప్రోత్సహిస్తుంటామండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దానాపేట యూత్ తరఫు నుంచి ఆర్గనైజర్స్ పండు, ఇమ్రాన్, గౌస్, చిస్టి వీళ్ళ నలుగురు కలిసి అందరినీ కూడబెట్టుకొని మన అల్సమీ అబ్దుల్లా భాయ్ ఈయన ద్వారా మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈయనే చేస్తున్నారండి మ్యాచ్లకి. ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాలుగా ఈయనే స్పాన్సరింగ్ చేసి మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 5,000గా ఈయన ఖర్చులతోనే ఇస్తారండి. అలాగే దీనికి అయ్యే టోర్నమెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా అల్సమీ గ్రూప్ నుంచే మాకు అందుతుందండి. అందుకే అబ్దుల్లా గారికి మేము అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేపడతామని చెప్పి, అలాగే అల్సమీ అబ్దుల్లా గారి సహాయం తప్పకుండా మేము తీసుకొని ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు ఇంకా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నిస్వార్థంతో సేవ చేసి అందరి మంచి కోరుకునే మంచి మనిషి మజ్జి రాంబాబు అని, ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక కొత్తపేటలోని రౌతు తాతల కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
అలాగే అమ్మ సేవా సమితి వారికి ఒక వీల్ స్ట్రక్చర్, ఒక చిరు వ్యాపారికి తోపుడు బండిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా టీడీపీ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మజ్జి రాంబాబును అభినందించారు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అందరికీ మజ్జి రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని, భవిష్యత్తులో కూడా ఇలానే ఎక్కువ స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితర ప్రముఖులు మజ్జి రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నగరంలోని 42 డివిజన్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగి 11 నెలలైనా ఆయన మృతిపై పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేదని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగితే దానిని పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సభల్లో తాగుబోతు పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టారు. కొంతమంది మతోన్మాదులు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిగ్గుందా అని ప్రశ్నించారు. 2025 మార్చి 24వ తేదీన ప్రవీణ్ పగడాల మృతి చెందితే ఏప్రిల్లో తాను ప్రజల సహకారంతో 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ హియరింగ్ పిటిషన్ వేశానని అన్నారు. ఈ కేసుపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయమని కోర్టు అక్టోబర్లో తీర్పు ఇచ్చిందని, అయితే సంతకాలు కాని కారణంగా పిటిషన్ వేయలేదని పోలీసులు చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. క్లోజ్డ్ రిపోర్ట్ కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రవీణ్ పగడాల మృతదేహంపై చాలా గాయాలు ఉన్నాయని, ఆయనను హింసించి చంపారని పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే హత్య అని తెలుస్తుందని అన్నారు. ఈ హత్య వెనుక ఉన్న హంతకులను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ అసోసియేషన్ ఒకటి ఉందని ప్రతిపక్ష నాయకులు పోలీసులను విమర్శిస్తే ఆ అసోసియేషన్ బయటకు వచ్చి రాద్ధాంతం చేస్తారని, అయితే పరకామణి కేసులో సిఐ ట్రైన్ నుంచి తోసివేసి చంపారని ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీస్ అసోసియేషన్ ఖండించలేదని అన్నారు. పరకామణి కేసులో అప్పటి ఎస్పీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి రమేష్ కిషోర్ ఉన్నారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య ఎలాగైతే జరిగిందో సిఐ హత్య కూడా అలాగే జరిగిందని వివరించారు. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఖండించరని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కల్తీ లడ్డు వ్యవహారం పదే పదే ప్రస్తావించడంతో పాటు భూములను కార్పొరేట్ సంస్థలకు తక్కువ రేట్లకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. గీతం యూనివర్సిటీకి 55 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారని అన్నారు. కాకినాడ సీపోర్ట్లో ఇసుకను అక్రమంగా డ్రెడ్జింగ్ చేస్తున్నారని ఆరోపించారు. సముద్రంలో ఇసుకను డ్రెడ్జింగ్ చేయడం వల్ల పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని అన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ చేయడం వల్ల లైట్ హౌస్ నేలలో పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం సీపోర్ట్ కేవీ రామారావు వద్ద ఉందా, లోకేష్ వద్ద ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ చెల్లించరు, హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. 2014 నుంచి 2025 వరకు ఈ ప్రభుత్వంలో అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకోవడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వ భూములను దోచుకోవడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ విధానాన్ని గమనిస్తున్నారని, వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మీ ఫాల్ట్ అంటే మీ ఫాల్ట్ అంటే ఎందుకు ఇంటర్లింక్ అంటే ప్రవీణ్ పగడాల ఎలాగ చనిపోయి కేసు ఎలాగ నిర్ధారించలేకపోయారో సేమ్ అలాగే సిఐని కూడా చంపేసి నిర్ధారించలేదు, ఎవరిని కూడా దోషుల కింద చూపించలేదు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయం. కాబట్టి ఎంతసేపు మీకు ఆ కల్తీలంటూ వ్యవహారం తప్పితే ఇంకోటి పట్టదు. లేదంటే భూముల్ని ఏదో సంస్థ కట్టిపెట్టేస్తారు, లేదా గీతం యూనివర్సిటీకి 54 ఎకరాలు మీ బాబు గారు సొమ్ములాగా ఇచ్చేస్తున్నారు. ఎవడి సొమ్ము ఎవడు దారం చేస్తున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజల సొమ్ముని దారాదత్తం చేయడానికి మీ అధికారం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు మీకు? అలాగే మొన్న నేను ఇక్కడికి వెళ్ళాను, హోప్ ఐలాండ్ వెళ్ళాను. హోప్ ఐలాండ్లో సముద్రంలో డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఇసుకని అక్రమంగా తవ్వేస్తున్నారు డ్రెడ్జింగ్ చేసి. అంటే కలెక్టర్ ఈజ్ ది కల్ప్రిట్. కలెక్టరు ఆ తీరాన్నంతా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ది. అంటే కలెక్టర్ చేతులు కలిపాడా కాకినాడ సీ పోర్ట్స్తో? ఆ ఇసుక తీసుకెళ్ళి ఎవరు చేస్తున్నారంటే కాకినాడ సీ పోర్ట్స్ వాడు. అది తీసుకెళ్ళి మరి ఆ ఇసుకలో ఉన్న
ఆటమిక్ మినరల్స్ ఏమన్నటిని వేరు చేసి స్మగ్లింగ్ చేస్తున్నారా, లేదా ఇసుకని అక్కడ ఎందుకు చేయాలి? అదే పర్యావరణానికి పెద్ద ముప్పు. అక్కడ లోతు చేయడం వల్ల ఎప్పటి నుంచో శతాబ్దాలుగా ఉన్నటువంటి హోప్ ఐలాండ్ లైట్ హౌస్ కింద పడిపోయింది నీళ్ళలో, ఇసుక కోసేసి. మరి అంతకన్నా ముందున్న కోరింగ హౌస్ లైట్ హౌస్ ఎందుకు పడిపోలేదు? అక్కడ డ్రెడ్జింగ్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ డ్రెడ్జింగ్ చేసేసి ఎక్కువ షిప్పుల్ని లంగర్ వేయడానికి ఉపయోగించడానికి పర్యావరణాన్ని తుక్కు చేసేస్తున్నారు. దాని మీద నేను ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాను, కలెక్టర్ మీద. ఎందుకంటే ఎంతోముందు నా టైంలో ఇదే కాకినాడ సీ పోర్ట్స్ ఇలా అక్రమంగా తీసేస్తే నేను రిపోర్ట్ ఇస్తే 9 కోట్లు ఫైన్ వేశారు కాకినాడ సీ పోర్ట్స్కి. కట్టలేదని మళ్ళీ ఇంకో 9 యాడ్ చేసి 18 కోట్లు ఫైన్ వేశారు. ఆ కాకినాడ సీ పోర్ట్స్ని జగన్ తీసేసుకున్నాడని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు అతను కేవీ రావు దగ్గర ఉందా లేకపోతే లోకేష్ దగ్గర ఉందా కాకినాడ సీ పోర్ట్? మరి ఎందుకు ఆయన దగ్గర లేకపోతే నిజంగా కేవీ రావు మెయింటైన్ చేస్తే ఎందుకు పర్యావరణాన్ని మీరు పాడు చేసేటట్టుగా అక్కడ మీ చర్యలు ఉంటున్నాయి? మీ చర్యలు ఉంటే కలెక్టర్ ఒకవేళ మీకు సంబంధం లేకపోతే కలెక్టర్ ఎలా పర్మిషన్ ఇచ్చి కలెక్టర్ ఎలా తప్పిస్తున్నాడు దాన్ని? దీనన్నిటికీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధం అనే నినాదంతో స్థానిక వెంకటేశ్వర్ నగర్ ఐఎంఏ హాల్ నందు జిఎస్ఎల్ ట్రస్ట్ హాస్పిటల్ మరియు అయోధ్య క్యాన్సర్ సెంటర్ వారిచే అవగాహన సదస్సు నిర్వహించారు. జవహర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్లకార్డ్ చేత పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం డాక్టర్ దీపక్ క్యాన్సర్లో గల రకాలు, క్యాన్సర్ రావడానికి కారణాలు, నివారణ పద్ధతులు, ట్రీట్మెంట్ పద్ధతులు గురించి వివరించారు. తదుపరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా 103 వాకర్స్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం మరియు దానికి తాను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు. క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమని, క్యాన్సర్ వచ్చిన వారు దానితో ధైర్యంగా పోరాడి డాక్టర్ సలహాలు పాటిస్తూ తగ్గించుకోవచ్చునని సూచించారు. తదుపరి డాక్టర్ గారికి, గవర్నర్కి మరియు అవగాహన సదస్సుకు హాజరైన వారికి అల్పాహారం అందించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొత్త రామ్మోహన్ రావుని క్లబ్ కమిటీ సభ్యులు మెమోంటో మరియు సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంకు క్లబ్ అధ్యక్షులు జి సూర్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ భానుప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, వాసు, సెక్రటరీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ రంగారావు, శేషగిరి, కమిటీ సభ్యులు కీర్తి సుబ్బారావు, సత్యనారాయణరాజు, సాయిబాబా, రామకృష్ణ, సాయి, వాసిరెడ్డి రమణ, ఇతర సభ్యులు హాజరయ్యారు. క్యాన్సర్ అవగాహన పోరాటం మనమంతా ధైర్యమే 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 క్యాన్సర్ కి మందు ధైర్యమే 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 చెడు అలవాట్లను తెలుగు అలవాట్లను క్యాన్సర్ ను జయిద్దాం 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 ధైర్యమే ధైర్యమే ధైర్యమే
మన 103 రావాలన్నటువంటి కోనేటి సింగారావు గారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా యావత్ ప్రపంచం కూడా క్యాన్సర్పై పోరాడటానికి ఈ రోజున మన అందరం కూడా ప్రతి సంవత్సరం ఒక రోజును నిశ్చయించుకొని ఆ రోజున క్యాన్సర్పై పోరాటం చేస్తానికి ఒక అవగాహన సదస్సు చేయడానికి యావత్ ప్రపంచం ఈ రోజున ఫిబ్రవరి 4వ తారీఖున నిర్ణయించడం జరిగింది. ఈ రోజున మా వాకర్స్ క్లబ్ ప్రతి 3 సంవత్సరాలు గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము చేసినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మరి యొక్క ఈ పర్యావరణ పరిరక్షించడానికి క్యాన్సర్పై అవగాహన సదస్సు చేయడానికి మా వంతుగా మా జవహర్ వాకర్స్ క్లబ్ కృషి అనేక సమాజంలో చేస్తూ ఉంది. ఆ పరంపరలో ఈ రోజున డాక్టర్ దీపక్ గారి చేత ఈ రాజమండ్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అవగాహన సదస్సు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేమంతా కూడా 2K వాగ్దానం చేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం రావడానికి, క్యాన్సర్ రహిత సమాజాన్ని స్థాపించడానికి, భావితరాలకు మరి మంచి సమాజాన్ని అందించాలనే దృక్పథంతో మా వంతు కృషిగా మా జవహర్ వాకర్స్ క్లబ్ ముందుంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సభ్యులు అందరికీ కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను డాక్టర్ దీపక్ అండి, మెడికల్ ఆంకాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జవహర్ వాకర్స్ క్లబ్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. ప్రతి ఫిబ్రవరి 4వ తారీఖున మనము వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తాము. దీనికి ప్రధాన ఉద్దేశాలు 4 ఉంటాయండి. జనరల్ పబ్లిక్లో క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడం అనేది మా ముఖ్య ఉద్దేశం. రెండవది, మనం క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, దాని గురించి అవగాహన కల్పించడం మాకు రెండో ఉద్దేశం. మూడోది ఎర్లీ డిటెక్షన్, అంటే తొందరగానే మనం క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అనేది మా మూడో ఉద్దేశం. 4వ ఉద్దేశం, చాలా అపోహలు ఉంటాయి పబ్లిక్లో. క్యాన్సర్ వస్తే ఆ మనిషికి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ రోజులు ఉండవు, ఇటువంటి మిత్స్ అన్నిటికీ మేము ఆన్సర్ చేయడం అనేది మన 4వ ఉద్దేశం. అండ్ ఇప్పుడు మనకు చాలా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రోజుకి చూసినట్టయితే చాలా నెంబర్ పెరుగుతుంది. మొన్న పేపర్లో చూసినట్టయితే మనకి ఇది నోటిఫైబుల్ డిసీజ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని నోటిఫైబుల్ డిసీజ్గా చేసింది. సో భయం వద్దండి. వెన్ సమ్మన్ ఈ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, వీ ఆల్ షుడ్ వర్క్ టుగెదర్ టు సపోర్ట్ దట్ పర్టికులర్ పర్సన్ ఇన్ హిస్ ఆర్ హర్ ట్రీట్మెంట్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ సిండియా రాణి ఆధ్వర్యంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాలేపల్లి మురళి అధ్యక్షత వహించగా మాజీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంతమంది పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉందని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని, వైఎస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో రాజమండ్రి నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమింపబడిన నీలా చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమింపబడిన ఈస్టర్ రాణి, అలాగే జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమింపబడిన షేక్ లలితాని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపన్యాస వక్త జయరాజుని జిల్లా స్పోకెన్ పర్సన్గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ చైర్మన్ చాలా నటరాజ్, వగరా ఎస్సీ సెల్ చైర్మన్ బత్తిన చంద్రరావు, బ్లాక్ 2 అధ్యక్షులు భరే సుబ్రహ్మణ్యం, అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ యేసు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి ఈ రకంగా ఇంతమందిని జాయిన్ చేసినటువంటి మన సిండియా రాణి గారికి, నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి గారికి, అలాగే జిల్లా అధ్యక్షురాలు శారద గారికి, అలాగే నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈరోజు నియమింపబడినటువంటి నీలిమా చౌదరి గారికి, నగర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బత్తిన చంద్రరావు గారికి, అలాగే రాజమండ్రి నగర బ్లాక్ 2 అధ్యక్షులు బర్రే సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఈరోజే మరి జనరల్ సెక్రటరీగా, జిల్లా మహిళా జనరల్ సెక్రటరీగా నియమింపబడినటువంటి షేక్ లలిత గారికి, అలాగే ఇక్కడ మన జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ జాలా నటరాజ్ గారికి, అలాగే మరి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా నియమింపబడినటువంటి ఎస్తర్ రాణి గారికి, అలాగే అనపర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్గా నియమింపబడినటువంటి యేసు గారికి, అలాగే మన జయరాజ్ గారు ఆయన ఒప్పుకోకపోయినా సరే మన
తూర్పుగోదావరి జిల్లాకి స్పోక్స్ పర్సన్గా డిక్లేర్ చేస్తారు. ఆయన వద్దు బెస్ట్ మన జిల్లాలో బెస్ట్ స్పీకర్. ఏ పార్టీలో చూసుకున్నా సరే అతను మాట్లాడినంత అనర్గళంగా సమస్ఫూర్తిగా ఎవరో మాట్లాడలేదు. నేను 4-5 స్పీచ్లు అతను విన్నాను. అందు గురించి అతన్ని జిల్లా స్పోక్స్ పర్సన్గా మరి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆయనకి అలా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా జాయిన్ అవడానికి పార్టీ మీద అభిమానంతో వచ్చిన అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ మీ అందరికీ కూడా మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాం. ఎందుకంటే ఈవేళ ఒక క్రిస్టియన్ నాయకురాలనేమో ఈ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకొక ముస్లిం మైనార్టీ మేడంని ఆవిడేమో జనరల్ సెక్రటరీగా చేసాం. అంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరికీ కూడా హిందువులకి వాళ్ళ చౌదరీస్ ఆవిడ ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ 3 మహిళలకి వేళ మన జిల్లాకి అవకాశం. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా అన్ని మతాల సామరస్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏ పార్టీలోనూ అలా ఎవరు, కానీ కాంగ్రెస్ పార్టీని ఆలోచిస్తాం. తూర్పుకాపు సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం సిటీ రూరల్ అధ్యక్షులు మజ్జి రాంబాబు జన్మదిన వేడుకలు ఆత్మీయులు, స్నేహితులు, వ్యాపారులు, జట్ల కార్మికుల నడుమ ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం ఆనియన్ పొటాటో మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, తూర్పుకాపు సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం సిటీ రూరల్ అధ్యక్షులు మజ్జి రాంబాబు జన్మదిన వేడుకలు ఆత్మీయులు, స్నేహితులు, వ్యాపారులు, జట్ల కార్మికుల నడుమ బుధవారం ఘనంగా జరిగింది. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్లోని శ్రీనివాస ట్రేడర్స్ దుకాణం వద్ద స్నేహితులు, ఆత్మీయులు, జట్టు కార్మికులు పెద్ద ఎత్తున చేరుకొని మజ్జి రాంబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాలువాలు, బొకేలు, పూలదండలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి కేకులు కట్ చేయించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రఘు ఫ్రెండ్ సర్కిల్ రఘు, ప్రసాద్, టి వీరబాబు, బుజ్జిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించారు. తేజ, పర్ల ప్రసాద్, వాకా శ్రీనివాసరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పోలాకి పరమేష్, సింగర్ వెంకటేష్, సనపతి సత్యబాబు తదితరులు రాంబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ హారికా ప్రియంవద అన్నారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ హారికా ప్రియంవద అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని తిలక్ రోడ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆఫీస్ నుండి విఎల్పురం మీదుగా మోరంపూడి వరకు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ సారథ్యంలో ఆదిత్య కాలేజీ యూత్ రెడ్ క్రాస్ విద్యార్థినులు, పిఎంపి సభ్యులు కలిసి అందరం ఏకమవుదాం, క్యాన్సర్ను అరికడదామని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక మేక్సీ విజన్ కంటి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ హారికా ప్రియంవద జెండా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ హారిక మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో పిఎంపీలు చేస్తున్న సేవలను అభినందనీయమని అన్నారు. నేటి ఆహార నియమాలలో మార్పులు, ప్లాస్టిక్ వాడకం వలన
ధూమపానం, మద్యపానం వలన ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తించాలంటే అవగాహన ముఖ్యమని అన్నారు. కంటికి సంబంధించిన రుగ్మతలను వివరించారు. అనంతరం ఎఫ్కేఫ్ వేడుక ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో క్యాన్సర్పై, కంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందరూ చేయించుకునేలా ప్రజల్లో మమేకమై ఉండే PMPలు అవగాహన కల్పించాలని, క్యాన్సర్ను ప్రారంభంలోనే గుర్తించి నాణ్యమైన చికిత్స అందిస్తే రోగి తప్పకుండా కోలుకుంటాడని, చికిత్సతో పాటు మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి. దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి డాక్టర్ జి. మహాలక్ష్మి, ఆదిత్య కళాశాల NSS కోఆర్డినేటర్ జి. నాగేశ్వరరావు, KSN రెడ్డి, బేబీ సరోజిని, వి. శైలజ, S. లక్ష్మణరావు, కోల లక్ష్మీనారాయణ, హీరా, రాజ్యలక్ష్మి, కె. మాసర్ రాసు, పి. వాసు, ఎన్. సత్యనారాయణ, MS ప్రకాష్, M. జానకి రామయ్యలతో పాటు సభ్యులు పాల్గొన్నారు. క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా PMP అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి ఆదిత్య కాలేజీ యాజమాన్యానికి, అలాగే పూర్తి రెడ్ క్రాస్ సందర్భంగా మా ఉద్యోగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఆదిత్య కాలేజీ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్ కేసులు. అవగాహనతోనే క్యాన్సర్ నివారణ, టీకాతో పలు క్యాన్సర్లు దూరం. రోగ్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ర్యాలీ అవగాహన సదస్సు. నెల రోజుల్లో మల్టీపర్పస్ స్టేడియానికి శంకుస్థాపన. క్రీడాకారులకు ఎమ్మెల్యే వాసు తీపి కబురు. అందరి మంచి కోరుకునే మంచి వ్యక్తి మజ్జి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి, MLC సోము. ఘనంగా మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు. 300 మంది మహిళలకు చీరలు పంపిణీ. పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు హాజరైన ప్రముఖులు మజ్జికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.